తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. బంగారం ఇలా విలువైన వస్తువులను శరీరం లోపల దాచుకొని అక్రమంగా తరలించే సీన్లు మనం ఎక్కువగా సినిమాల్లోనే చూస్తుంటాం. కానీ సినిమా సీన్ను తలపించేలా నిజ జీవితంలో కూడా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు సంచలనంగా మారిపోయింది. ఏకంగా 1/2 కిలో బంగారాన్ని తన శరీరంలో దాచుకొని విమానాశ్రయం నుంచి బయటకు వెళ్లేందుకు ఓ ప్రయాణికుడు ప్రయత్నించాడు. కానీ ఎయిర్పోర్ట్ చెకింగ్లో అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. అసలు ఏం జరిగిందంటే, ఖతార్ ఎయిర్వేస్ విమానంలో సర్ఫరాజ్ మాలా అనే 24 ఏళ్ల యువకుడు తాజాగా జెడ్డా నుంచి గుజరాత్లోని అహ్మదాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నాడు. విమానం దిగిన తర్వాత టెర్మినల్ నుంచి బయటకు వెళ్తున్న సమయంలో చెకింగ్ వద్ద అతని ప్రవర్తనపై అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో అతడిని ఆపి మరింత డీటెయిల్డ్గా చెక్ చేశారు. మెటల్ డిటెక్టర్తో స్కాన్ చేయగా అధికారులకు అనుమానాస్పద సిగ్నల్స్ వచ్చాయి. దీంతో మరింత లోతుగా పరిశీలించగా అసలు విషయం బయటపడింది. ప్రయాణికుడు బంగారాన్ని ముద్దగా మార్చి ఆ తరువాత దాన్ని కడ్డీ రూపంలోకి తీసుకొచ్చి తన మలద్వారంలో దాచుకొని తరలించేందుకు ప్రయత్నించినట్లు అధికారులు గుర్తించారు. ఇక్కడే ఎయిర్పోర్ట్ అధికారులకు భారీ షాక్ తగిలింది. సాధారణ చెకింగ్లో దొరకకుండా ఉండేందుకు బంగారాన్ని ఇలా శరీరంలో దాచుకొని తరలించే ప్రయత్నం చేసినట్లు గుర్తించారు. వెంటనే అతడిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వైద్యుల సహాయంతో శరీరంలో మలద్వారంలో దాచిన బంగారాన్ని బయటకు తీశారు. అధికారులు స్వాధీనం చేసుకున్న బంగారం బరువు ఏకంగా 467 గ్రాములు, అంటే దాదాపు 1/2 కిలో బంగారం. దీని విలువ మార్కెట్ ధర ప్రకారం చూస్తే సుమారు 65,69,000 వరకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అంటే చిన్న మొత్తంలో కాదు, ఏకంగా 65 లక్షల రూపాయలకు విలువైనటువంటి బంగారాన్ని అక్రమంగా శరీరంలోని మలద్వారం నుంచి తరలించేందుకు ప్రయత్నించినట్లు అధికారులు గుర్తించారు. సాధారణంగా అత్యంత భారీ మొత్తంలో బంగారాన్ని తీసుకెళ్తున్నప్పుడు కస్టమ్స్ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం అధికారుల కంటపడకుండా ఉండేందుకు అత్యంత సాధారణమైన పద్ధతిని ఎంచుకున్నాడు ఈ క్రిమినల్. అయితే ఎయిర్పోర్ట్లోని సెక్యూరిటీ చెకింగ్లో అతని ప్లాన్ మొత్తం బెడిసికొట్టింది. అధికారులకు అనుమానం రావడంతో ఈ స్మగ్లింగ్ ప్రయత్నం బట్టబయలైంది. మొదట ప్రయాణికుడి ప్రవర్తనపై అనుమానం, ఆ తర్వాత మెటల్ డిటెక్టర్ స్కానింగ్, చివరకు అసలు గోల్డ్ బయటపడడం, ఇలా వరుసగా జరిగిన పరిణామాలతో ఈ కేసు ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోయింది. అందులోనూ బంగారాన్ని శరీరంలోని మలద్వారం గుండా అక్రమ రవాణా చేయడంతో అధికారులు సైతం షాక్ గురవుతున్నారు. ఈ బంగారం ఎక్కడి నుంచి వచ్చింది? దీని వెనక ఎవరైనా స్మగ్లింగ్ నెట్వర్క్ ఉందా? యువకుడు ఒంటరిగానే ఈ పని చేశాడా, లేక అతడి వెనక పెద్ద రాకెట్ దాగి ఉందా? ఇలా అనేక కోణాల్లో ప్రస్తుతం అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా జెడ్డా నుంచి అహ్మదాబాద్ వరకు జరిగిన ఈ ప్రయాణంలో అతడికి ఎవరైనా సహకరించారా? అహ్మదాబాద్లో ఈ బంగారాన్ని ఎవరికి అప్పగించాల్సి ఉంది? ఇంత పెద్ద మొత్తంలో జెడ్డా నుంచి అహ్మదాబాద్ వరకు శరీరంలోని మలద్వారంలోనే ఈ బంగారాన్ని ఉంచుకున్నాడా అనే కోణంలో ఇప్పుడు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే సినిమాల్లో మాత్రమే సాధ్యమనే అనుకునే ఈ స్మగ్లింగ్ ప్లాన్ను నిజ జీవితంలో అమలు చేసేందుకు ప్రయత్నించాడు ఈ కేటుగాడు. దాదాపు 1/2 కిలో బంగారాన్ని శరీరంలో దాచుకొని ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించిన అతడికి అధికారుల చెకింగ్తో చెక్ పడింది. 65 లక్షల రూపాయల విలువైన 467 గ్రాముల బంగారం స్వాధీనం కావడంతో ఇప్పుడు ఈ కేసు సంచలనంగా మారింది.